మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఒక స్మాల్ కిడ్ అంటే మనకి 7 ఇయర్స్ స్మాల్ కిడ్తో మనమైతే స్ప్లిట్ వేసి నార్మల్ జనరల్ సర్వీస్ అనేది చేయిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న పిల్లవాడు చేయగలిగింది మనం 25-30 ఏళ్ళు ఉన్నవాళ్ళు చేయలేకపోవడం హాస్యాస్పదంగా ఉంటుంది నాకు. ఎందుకంటే కొంతమంది మనం కింద చేయగలుగుతున్నాం, పైన చేయగలమా, అలా ఇలా అని చాలామంది అపోహలు అయితే పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాని గురించి ఈ చిన్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది, మీలో స్ఫూర్తిని నింపడానికి అనమాట. అయితే ఈ స్ఫూర్తి అనే కాదు, మామూలుగా 5 ఇయర్స్ 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి నేనైతే ఈ కిడ్కి, స్మాల్ కిడ్కి మనం అలవాటు చేయగలిగామన్నమాట ఈ ఏసీ సర్వీసింగ్ చేయడం అనేది. అలా మనం వర్క్ అనేది, శ్రద్ధ అనేది ఉంటే ఏదైనా మనమైతే సాధించగలం ఫ్రెండ్స్. మనకి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్గా ఉండాలన్నమాట. చెయ్యాలి అన్న తపన, శ్రద్ధ అనేది ముఖ్యంగా ఉండాలి. అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక స్మాల్ ల్యాడర్ వేసుకుని అలా అలవాటు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక 2 ఇయర్స్ కల్లా మొత్తం జనరల్ సర్వీస్తో పాటు గన్ సర్వీసు అన్నీ కూడా చేసే ఇదైతే మనకి చిన్న కిడ్కైనా పెద్దవాళ్ళకైనా వస్తుందన్నమాట. అందుకే ఇదేమి కష్టమైన ఇదేం కాదు ఫ్రెండ్స్. మనం ప్రయత్నం అనేది అయితే మనకి ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. అలాగే మనకి చెప్పే ఫ్యాకల్టీ కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి మంచి నాణ్యతతో నేర్పించడం జరగాలి. తప్పులు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. తప్పులు ఏవోటి జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పుల్ని సరిదిద్ది వాళ్ళకైతే నాణ్యమైన టెక్నికల్ విద్యనైతే అందించగలిగితే వాళ్ళు ఎదుగుదలకి, అలాగే మనీ సంపాదించడానికి కానీ దేనికైనా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకేంటంటే ఇది ఏసీ బాగా కూలింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. మనకి ఎంతసేపు రన్నింగ్ అయినా కూడా 30-29 అలా ఉండడం జరుగుతుందన్నమాట. బాగా డస్ట్ ఫిల్టర్స్ అనేది బాగా పూడిపోయినాయి, డస్ట్ పట్టేస్తుంది అనమాట. అలాగే మనకి ఆ స్వింగ్ బ్లేడ్ కూడా బాగా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. అందుకని కూలింగ్ అనేది సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఈ కిడ్ అయితే మొత్తం ఆ డస్ట్ ఫిల్టర్స్ని క్లీన్ చేయడంతో పాటు మనకి అక్కడ ఉన్న డబుల్ బ్లేడ్ స్వింగ్ బ్లేడ్ని కూడా